రైట్గా ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో మరోసారి పర్యటించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి ఇడుపులపైకి చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఇడుపులపాయలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తర్వాత కడప మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వారితో పాటు కడప నియోజకవర్గ వైసీపీ నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇక 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ పార్టీ కార్యక్రమాలపై, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ స్వప్న. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం విడుపులపైకి చేరుకున్నారు. అయితే ఈరోజు ఉదయం కూడా విడుపులపాయలోనే వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన తండ్రి గారికి నివాళులు అర్పించారు. అనంతరం కడప కార్పొరేటర్లతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో పూర్తి ప్రక్రియ అయితే ఏదైతే అక్కడ సమావేశంలో ఏం జరిగిందనే విషయం వస్తే అక్కడ కార్పొరేటర్లను కూడా ఏం జరిగింది, నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేషన్లోనే ఏం జరిగింది, కుర్చీకి సంబంధించి ఏం జరిగింది అనేసిన విషయం కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అయితే కార్పొరేటర్లు కూడా నేను భరోసాగా ఉంటాననేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. అయితే 3వ రోజు పర్యటనలో భాగంగానే ఆయన రేపు సిఎస్ఐ చర్చ్ పులివెందులలోనే ఆయన క్రిస్మస్ వేడుకల్లో కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగా అక్కడ 26వ తేదీ కూడా